Hey guys, welcome back to another vlog and long video. అండ్ మేము ఫ్రైడే రోజు సెకండ్ వారం ఫ్రైడే శ్రావణ మాసం రోజు మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అనమాట. అండ్ నా 1 డే ముందే శనగలు నానేసుకొని పచ్చబట్టలో తడి బట్టలో ఇలా నానేసుకుంటే ఇలా మొలకలు వచ్చాయి అనమాట. అండ్ అమ్మవారు ఏంటంటే అమ్మవారిని నైటే మేము శారీ ఒకటి కట్టించేసామన్నమాట. మార్నింగ్ అలంకరించుకుందామని ఓన్లీ శారీ ఒకటి కట్టాము అండ్ కట్టేసి ఇలా వదిలేసామన్నమాట. అండ్ మార్నింగ్ వచ్చి నేను ఇంకా అమ్మవారికి అలంకరిద్దామని చెప్పి అమ్మవారికి మొహం నీట్గా చేస్తున్నామట. ఫస్ట్ మొహం మొత్తం ప్లెయిన్ ఉంది, సో కలర్ఫుల్గా చేద్దామని చెప్పి లైనర్ తీసుకొచ్చాను. సో లైనర్ పెడుతున్నాను. యాక్చువల్ ఏంటంటే అమ్మవారికి ఏది పెట్టినా కొత్తది అనమాట. ఏ ఇయర్కి ఆ ఇయర్ కొత్తది తీసుకొస్తాము అమ్మవారికి. అండ్ ఈసారి ఎప్పుడైనా లైనర్ తెస్తాను. నేను ఈసారి స్కెచ్ తెచ్చాను, బాగా వస్తుందేమో అనుకొని, అంటే పెట్టడానికి బాగుంటుంది కదా అలా అనుకున్నాను, బట్ రాలేదు. అండ్ ఫస్ట్ అమ్మవారికి ఏంటంటే చక్కగా మొత్తం క్లీన్ చేసుకొని అండ్ మంచి పసుపు పెట్టి అమ్మవారికి మొహం అంతా పసుపు రాసి అండ్ లైనర్తో పెడుతున్నాను. స్కెచ్ తెచ్చాను ఈసారి. స్కెచ్తో పెడితే అస్సలకి రావట్లేదు. మన ఫేస్ పైన వేరు అండ్ వెండి కదా, సో అసలు రావట్లేదు, వాటర్ వస్తుందన్నమాట. అండ్ లిక్విడ్ లైనర్ అయితే చాలా బాగా వచ్చేది. సో ఇంకా కొత్తది కాటుక ఉంటే కాటుకతోనే అడ్జస్ట్ చేశాను అన్నమాట. ఫేస్, ఐబ్రోస్, కళ్ళని నీట్గా బ్లాక్ కలర్తో కాజల్తో ఇలా పెట్టేశాను. అండ్ లిప్స్ మాత్రం లిక్విడ్ లైనర్ అయితేనే వస్తుంది, వేరే లిప్స్టిక్స్తో రాదు. లిక్విడ్ లిప్స్టిక్స్తోనే వస్తుందన్నమాట. సో లిక్విడ్తో పెట్టాను. అండ్ బొట్టు కూడా చిన్న రౌండ్ కింద పెట్టాను. అండ్ బొట్టు ట్రై చేశాను, అంత బాగా అనిపించలేదు. రియల్గా కుంకుమ పెడితేనే బాగుంటుందని చెప్పి అండ్ ఫస్ట్ పెట్టాను, కానీ అంత బాగా అనిపించలేదు. పెట్టి తర్వాత తీసేసి ఇంకా కుంకుమనే పెట్టి అండ్ బొట్టు షేప్లో నేను నీట్గా తుడుచుకున్నాను అనమాట అమ్మవారికి. అండ్ ఇలా మొత్తం బొట్టు షేప్లో చేసుకున్నాక ఇంకా గంధము రాసి ముక్కు పుల్ల ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే 2 చెవులకు ఉండే అనమాట, రెడ్ కలర్ స్టోన్స్తో. సో ఒకటి పోయింది ఎక్కడో అని ఇంకా అమ్మవారికి మొక్క పొడుక చిన్నగా ఉందని చెప్పి మేమేం చేసామంటే ఇయర్ టాప్స్ది పైంది ముక్కు పొడుకలా యాడ్ చేసాము. అండ్ గంధం రాస్తున్నాను అమ్మవారికి. అండ్ ఇలా అమ్మవారిని నీట్గా ఎంత బాగా అనిపిస్తుంది చూసారా. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉందో చాలా బాగా వచ్చింది కదా. అండ్ కొబ్బరికాయకి నీట్ కుంకుమ పసుపు అన్నీ రాసేసి అమ్మవారిని అలా అటాచ్ చేస్తామన్నమాట. ఇలా అటాచ్ చేసేసాను. అండ్ ఇలా అటాచ్ చేసేసి ఇంకా జడ అన్నీ అరేంజ్ చేసేసాను ముందే. అండ్ చూడండి, నైట్ అసలు రుద్ర లేడు అనమాట, పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాక 12 o'clock అట్లా సెట్ చేసాము. అదే చూస్తున్నాడు పైనుంచి ఏం చేస్తున్నారా అని. అండ్ ఇదేమో వచ్చేసి బ్యాక్ హెయిర్కి అనమాట. అండ్ తర్వాత ఇంకా పువ్వులు తీసుకున్నాను, పువ్వులు వేయడానికి అమ్మవారికి ఇలా సెట్ చేశాను. అండ్ మొగ్గలా ఉన్న లోటస్ని ఓపెన్ చేసామన్నమాట, లోటస్ ఫ్లవర్ని. అండ్ ఓపెన్ చేస్తే ఇంకొకటి తీసుకొచ్చాడు రుద్ర, ఎలా ఓపెన్ చేయని. అండ్ తీసుకొచ్చి చూపిస్తున్నాను అన్నమాట. అండ్ 2 ఇలా నేను ఓపెన్ చేసేసుకున్నాను. అండ్ వాడు ఆడుతూ ఉన్నాడు ఇక్కడ చిన్న చిన్న గుండు సూదులతో. చిన్నవి కావాలి వీళ్ళకి. అండ్ 2 ఓపెన్ చేసి రెడీ పెట్టేసుకున్నాను నేను, 2 హ్యాండ్స్ సైడ్కి పెట్టడానికి. అండ్ ఇక్కడ వరకు నేను చేసేసి
ఇంకా కొబ్బరికాయలన్నీ కింద పెట్టేశాను అన్నమాట. ఇంకా నైవేద్యాలు చేయాలి కాబట్టి 9 రకాలు కదా, సో టైం పడుతుందని చెప్పి ఇంతవరకు చేసేసి ఇంకా నేను నైవేద్యాల కోసం వచ్చేసాను అన్నమాట. అండ్ 3 పప్పుల వడలు అనమాట ఇవి ఫస్ట్. అండ్ ముందే నేను ఏమై చేసామంటే అన్ని బియ్యంతో చేసేది, ఇప్పుడు పులిహోర, దద్దోజనం ఇవన్నీ బియ్యం కాబట్టి సో బియ్యం నానేసుకున్నాం ఫస్టే. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ నైటే అత్తమ్మ అన్నీ చేసేసింది అన్నమాట, రెడీ టు కుక్ అనమాట ఇప్పుడు. సో పప్పు వడలు అన్నీ ముందే నానేసి రెడీ ఉన్నాయి అన్నమాట. సో ఇంకొకటి నేను వేస్తున్నాను అనమాట. ఫస్ట్ 3 పప్పుల వడలు అనమాట ఇవి, అవి వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవి వేసుకున్నాక అండ్ పూరీలు ఇలా వేసుకుంటే ఏంటంటే ఇవి బాగా కాలుతాయి, లేకపోతే లోపల ఉడకాయి అనమాట. ఫస్టే వడలు వేసుకోవాలన్నమాట. అందుకే ఫస్ట్ నేను వడలు వేసుకుంటున్నాను. ఇవి చాలా బాగా చిన్న ఫ్లేమ్లో నీట్గా ఉడకబెడితే క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఒక్కొక్కటి చేస్తూ అమ్మవారికి సపరేట్గా 9 అన్నీ 9 తీసి ఒక సైడ్కి పెట్టేస్తాను అనమాట నేను. అండ్ ఎందుకంటే ఆల్రెడీ పిల్లలకి హాలిడే ఇచ్చారు, అందుకే హాలిడే వేయకుంటే అన్నీ ఒకే దగ్గర పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే ఫాస్టింగ్ మీదనే పూజ చేస్తాం కాబట్టి అవే ముట్టం, ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఫస్ట్ అమ్మవారికి అన్నీ తీసి ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. అండ్ బెల్లం అన్నం చేయడానికి అలా బెల్లం వేసాను అన్నమాట, అవుతుంది పరమన్నం. అండ్ బెల్లం వేసి ఒక సైడ్ పెట్టేసాను. అది ఉడికేలోపు ఇంకా నేను పూరీలు వేసేస్తున్నాను. ఆల్రెడీ పూరీలు తాల్చి పెట్టారు, సో నేను పూరీలు వేసేస్తున్నాను. అండ్ వడలు కొన్ని వేసేసి పెట్టేశాను అండ్ పూరీలు వేసాను. అదే టైంకి హయాన్స్ కూడా వేసేసాడు. వాడికి ఏదో తీసుకున్నాడంట రుద్ర, నాకు అదే కావాలని కూర్చున్నాడు, అలిగి కూర్చున్నాడు. అండ్ పూరీలు అయిపోగానే ఇంకా మిరప వడలు వేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఒక సైడ్కి పెట్టేశాను, ఇవన్నీ 3 అయ్యాయి. అండ్ పరమాన్నంతో 4 అండ్ ఒక సైడ్కి పెట్టేశాను. అండ్ ఇంకో సైడ్ బచ్చాలు కూడా అవుతున్నాయి అన్నమాట. సో 5 అయ్యాయి బచ్చాలతో సహా. అండ్ చూడండి వీళ్ళు హాలిడే ఏమో కానీ ఆట చూడండి, వాడికి ఏదో కావాలంట అడుగుతా ఉన్నాడు, అసలు వదలడు. ఏదైనా కావాలనుకో హయాన్స్కి అది ఇచ్చే వరకు వదలడు అన్నమాట. అండ్ లాస్ట్కి బెల్లం పూర్ణాలు వేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే కొంచెం అది కరెక్ట్గా వేయకున్నా సరే మొత్తం బయటకు వచ్చేస్తుంది, నూనె అంతా బ్లాక్ కలర్లో అయిపోతుంది. అందుకే అన్నీ అయిపోయాకని లాస్ట్ వేసామన్నమాట. ఎందుకంటే పులిహోర, దద్దోజనం అవన్నీ కలిపి ఇదన్నమాట, అందుకే ఇది వేసేసాము లాస్ట్కి. అండ్ నేను కౌంట్ చేసుకుంటున్నాను అనమాట దీంతో ఎన్ని అయ్యాయని. అండ్ సో పులిహోర, దద్దోజనం అని ఆల్రెడీ నేను చేసేసాను ముందే, ఎందుకంటే అవి నేను వీడియో తీయలేదు, ఎందుకంటే హయాన్స్ వాళ్ళు ఇంకా తీయనీయలేదు, వాళ్ళకి స్నానము అదే అయిపోయింది. అండ్ వీళ్ళు స్నానం చేయించి కింద వదిలేసాను అంతే. పంతులు గారు 5 నిమిషాలు వస్తా అని చెప్పారు. సో నాకు అసలు రెడీ అయ్యే టైం కూడా లేదు. చూడండి ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారు, అసలు స్కూల్ ఎందుకు ఇవ్వలేదురా బాబు అనిపిస్తుంది వీళ్ళని చూసి. అండ్ వీళ్ళని ఇలా పెట్టి 5 minutes పట్టింది నాకు. అండ్ అప్పటికి పంతులు వచ్చేసారు. అమ్మవారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అండ్ చూసిన వాళ్ళు
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అండ్ ఈ వీడియో యాక్చువల్లీ హయాన్స్ తీశాడు, అందుకే గందరగోళంగా ఉంది. అటు ఇటు ఇటు అటు ఏదో క్యాప్చర్ చేశాడు, అందుకే షేక్ అవుతా ఉంది ఫోన్. అథ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభ. సూత మహాముని శోనకాది మొదలగు మహర్షులను చూచి ఇలా అన్నారు. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేసుకోవలేను అని చెప్పాడు. పార్వతీదేవి మరల ఇలా చెప్తుంది, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ విధముగా చేయాలని, దీనిని ఇంతకు పూర్వం ఎవరి చేత చేయబడిందో చెప్పండి అని అడిగింది. ఇలా వివరాలని చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కార్తీ, అండ్ ఆ గోల వింటూ మీకు అర్థం కావచ్చు, పంతులు చెప్తుంటే కూడా అసలు వినిపించట్లేదు. వాళ్ళ గోలలో అంత గోల గోల వేస్తున్నారు. హయాన్స్ రుద్రాన్స్ మొత్తం అది కోలాటంతో ఆడుతున్నారు అన్నమాట. సో ఇంకా పూజ అయిపోయాక ఇంకా అమ్మవారికి తాంబూలం ఎక్కించేసి అండ్ నైవేద్యాలు ఎక్కించేసి అండ్ కొబ్బరికాయ కొట్టామన్నమాట. అండ్ హయాన్స్ వాళ్ళ ఫ్రెండ్ హేయాన్స్ కూడా వచ్చాడు. అండ్ ఇద్దరు కలిసి మొక్కారు. ఇంకా అమ్మవారికి ఇంకా ఫస్ట్ హారతి ఇచ్చేసామన్నమాట. ఫస్ట్ ఏంటంటే మాణిక్యాలు పడతారు కదా అమ్మవారికి, సో అమ్మవారికి మాణిక్యాలు పడుతున్నారు అన్నమాట. అండ్ మాణిక్యాలు పడుతూ కంపల్సరీ పాట పాడాలంట కదా, సో పాట పాడామన్నమాట. అండ్ అక్కడ పూజ అయిపోగానే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం తాంబూలానికి. మా మమ్మీ ఒక్కతే చేసుకుంది మొత్తం, పొద్దున్నుంచి మొత్తం అలంకరించుకొని నైవేద్యాలు చేసుకొని అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేసింది చూడండి. మొత్తం ఆమెనే చేసిందన్నమాట. చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూడండి. అండ్ అక్కడి నుంచి పక్కన ఆంటీ వాళ్ళు తాంబూలాన్ని పిలిస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది, వీళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు ఆ కుక్కతో. ఫ్రెండ్లీ డాగ్ అనమాట. అండ్ ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారన్నమాట అమ్మవారు. ఫస్ట్ టైం అమ్మవారు చీర కట్టించి ఇవన్నీ యూట్యూబ్లో చూసి చేశారంట, కానీ చాలా బాగా వచ్చింది అమ్మవారు. చూడండి ఎంత బాగుందో, ఫస్ట్ టైం కట్టిన ఎంత బాగా కట్టింది ఆంటీ కూడా. నేను కొన్ని క్యాప్చర్ చేశాను అన్నమాట అమ్మవారు. అండ్ అక్కడ హయాన్స్ని వదిలేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేవరకు ఈవినింగ్ అయిందన్నమాట. సో ఈవినింగ్ టైంలో అమ్మవారిది ఏంటంటే అలంకరించారనమాట పసుపు కొమ్ములతో. అమ్మవారిది తీసేస్తా అని చెప్పారు. సో ఈవినింగ్ టైంలో వచ్చి చూసి వెళ్ళండి అంటే అమ్మవారికి తాంబూలం వేయడానికి ఇంకా మా అత్తమ్మ ఇంకా చీర అన్నీ తీసుకొని వెళ్ళిందన్నమాట. అండ్ ఒక్కొక్క దేవుణ్ణి దర్శనం చేసుకుని ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చాము. అమ్మవారు చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు. పసుపు కొమ్ములు, మొత్తం పసుపు కొమ్ములతో అమ్మవారి మొహం మొత్తం పసుపుతో అలంకరించారు. చూడండి ఎంత బాగును. అండ్ రుద్రబాబు అప్పుడే లేసాడు, ఎత్తుకొని వచ్చేసినాయి ఇంకా. అండ్ అమ్మవారికి చీర అవన్నీ ఇచ్చి ఇంకా పూజ చేయించుకున్నాం అన్నమాట. ఇంకా అమ్మవారి దర్శనం కూడా అయింది మాకు ఈరోజు ఈవినింగ్ టైంలో. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి అన్నీ శివయ్య అన్నీ చూసుకున్నాం అన్నమాట. అండ్ అమ్మవారికి హారతి ఇస్తున్నారు. సో అమ్మవారికి హారతి ఇచ్చాక
ఇంకా హారతి తీసేసుకున్నాం మేము కూడా. అండ్ ఒక్కొక్కటి అన్ని దర్శనం చేసుకుంటాం. అమ్మవారి తర్వాత శివయ్యని దర్శనం చేసేసుకున్నాము. అండ్ శివయ్య నుంచి ఇంకా గణపతికి. అండ్ ఫస్ట్ అన్ని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చాము మేము. అప్పుడు తీయలేదు అసలు, రుద్ర కింద దిగట్లేడు అసలు నిద్రమత్తులతో. సో తర్వాత వెళ్ళేటప్పుడు దిగాడు అని చెప్పి దిగాడు, అప్పుడు క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకో ఆంటీ దగ్గరికి వెళ్ళామన్నమాట, గుడి నుంచి డైరెక్ట్. అక్కడ చిన్నగా ఎంత బాగుంది అమ్మవారు, చూడండి ఎంత బాగా చేసింది ఆంటీ. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను. అండ్ ఇంటికి వచ్చేవరకు అరౌండ్ 9:30 అయిందనమాట. అండ్ దిస్ ఈస్ అవర్ టుడేస్ వ్లాగ్ అనమాట, ఫ్రైడేస్ వ్లాగ్, సెకండ్ శ్రావణ మాసం వ్లాగ్ అనమాట ఇది. అండ్ అయిపోయింది మాది నైట్. సో ఇంకా రెస్ట్ టైం అనమాట. 9-10 అయిందనమాట. తినేసి ఇంకా పడుకోవడమే. పైనుంచి చూడండి అమ్మవారు ఎంత బాగుందో. అండ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.